నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరిఖనిలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ప్రత్యేక ప్రకటన. పోలీసుల అరైవ్ అలైవ్ శ్రీరామనవమి ఏర్పాట్ల పరిశీలన. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరిఖని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అవసరమైన పరికరాల ప్రతిపాదనలు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈరోజు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ విభాగాలను, క్రిటికల్ కేర్ సెంటర్ను, ఎన్సియు ఎక్స్రే ఏరియా, అల్ట్రాసౌండ్, చిన్నపిల్లల విభాగం, ఫిజియోథెరపీ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆసుపత్రికి అవసరమైన పరికరాల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో అదనంగా ఒక ఎక్స్రే మిషన్, అల్ట్రాసౌండ్ ఏర్పాటు చేయాలని, ఫిజియోథెరపీ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియామకం చేపట్టాలని అన్నారు. సదరన్ విభాగంలో చేసిన ఏర్పాట్ల పట్ల కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆసుపత్రి న్యూ బ్లాక్ లో అవుట్ పేషెంట్ రూమ్లను కలెక్టర్ పరిశీలించారు. వైద్యులు సకాలంలో విధులకు హాజరవుతూ రోగులకు మంచి సేవలను అందించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధులతో గోదావరిఖనిలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట వైద్యాధికారులు డాక్టర్ అరుణ, డాక్టర్ కుప్పాబాయ్, డాక్టర్ రాజు, నర్సింగ్ పర్యవేక్షకులు మర్ధలీనా, సంబంధిత అధికారులు తదితరులు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలో రేపు జరిగే కళ్యాణం కోసం బందోబస్తు కోసం ఏర్పాట్లను, భద్రతా చర్యలను గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ స్వయంగా ఈరోజు పరిశీలించారు. పండుగ సందర్భంగా భక్తులు భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ తెలిపారు. ఆలయ పరిసరాల్లో పోలీస్ సిబ్బందిని నియమించి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి క్యూ లైన్ల ద్వారా భక్తులకు సజావుగా పంపించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. పండుగ వేళ శాంతి భద్రతలు కాపాడడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. అరైవ్ అలైవ్లో భాగంగా రహదారి భద్రతను పెంపొందించడానికి రామగుండం ట్రాఫిక్ పోలీసుల నిర్వహణలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని లక్ష్మీనగర్ ఏరియాలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఏ రాజేశ్వరరావు మాట్లాడుతూ, వాహనం నడిపేటప్పుడు, ఓవర్టేక్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచే మాత్రమే ఓవర్టేక్ చేయాలని, పార్కింగ్ ప్లేస్లో
పార్కింగ్ చేయాలని, పార్కింగ్ వాహనదారులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేయాలని లక్ష్మీనగర్లోని వర్తక వ్యాపారులకు, ప్రజలకు ఆయన సూచించారు. వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు దగ్గరే ఉంచుకోవాలని, మద్యం తాగి వాహనం నడపరాదని, ట్రాఫిక్ రూల్స్ను పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు జి హరిశేఖర్, ఎన్ రామరాజు తదితరులు ఉన్నారు. అలైవ్ కార్యక్రమం 3వ దశలో భాగంగా అంతర్గాం సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో కుందన్పల్లిలోని ఐఓసిఎల్ డిపోలో ట్యాంకర్ డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం జరిగింది. గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ హాజరై ట్యాంకర్ డ్రైవర్లకు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం ప్రతి డ్రైవర్ బాధ్యత అన్నారు. ముఖ్యంగా ట్యాంకర్ డ్రైవర్లు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే సందర్భంలో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, అలసటతో డ్రైవింగ్ చేయరాదని సూచించారు. వేగ పరిమితులను పాటించడం, సీటు బెల్ట్ ధరించడం, మొబైల్ ఫోన్ వినియోగాన్ని నివారించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్యాంకర్ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణిస్తామని హామీ ఇచ్చారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో పెట్రోల్, డీజిల్కు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా స్పష్టం చేశారు. ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురై ఒక్కసారే పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంకుతో పాటుగా క్యాన్లు, వాటర్ టిన్లలో కూడా ఇంధనం నింపుకుంటున్నారని తెలిపారు. దీంతో అనవసర రద్దీ ఏర్పడి సరఫరా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడ ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. ఎటువంటి కొరత పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేయవద్దని, అలా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతాయని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాన్ని నమ్మకూడదని, నిర్ధారించని సమాచారాన్ని పంచుకోవడం ద్వారా గందరగోళం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. కమిషనరేట్లో శాంతి భద్రత పరిరక్షణకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, వదంతులు వ్యాప్తి చేయడం లేదా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి అంబర్ కిషోర్ జా హెచ్చరించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.